సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద వీడియో. సో ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఆండ్రాయిడ్ గేమ్స్. మళ్ళీ మీరు స్పెషల్గా దేనికి బ్రో ఆండ్రాయిడ్ గేమ్స్ అని ఒక వీడియో చేస్తున్నారు అనుకుంటే, సో ఈ వీడియోలో ఆర్ ఈ ప్లేలిస్ట్లో మీకు ఎలాంటి గేమ్స్ చూపిస్తాను అంటే, లైక్ ద గేమ్స్ విచ్ యూ కెనాట్ యాక్సెస్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ నుంచి ఎందుకు యాక్సెస్ చేయలేము భయ్యా అంటే, సింపుల్ బ్రో, అవనేది ఇండియా రీజన్లోకి ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ వేరే రీజన్స్లో రిలీజ్ చేశారు అన్నట్టు, లైక్ యూరోప్, యూఎస్ఏ అటు సైడ్ అన్నట్టు. సో అందులో ఇవాళ నేను ఆడబోయే గేమ్ వచ్చేసి వేర్ విన్స్ మీట్ మొబైల్. సో ఈ గేమ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది చాలా పెద్ద గేమ్, అండ్ స్టోరేజ్ పరంగానే కాదు, గేమ్ పరంగా కూడా కొంచెం పెద్ద గేమే. మీరు ఒకవేళ పీసీలో కానీ, PS4లో కానీ, PS5లో కానీ గోస్ట్ ఆఫ్ ట్సుషిమా అనే గేమ్ ఏదైనా ఆడుంటే ఆ గేమ్ లాగానే ఉంటుంది అనమాట ఈ గేమ్ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ స్పాట్స్, కటానాస్ అండ్ ఎవ్రీథింగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్గా ఈ గేమ్ అనేది మనకి ప్లేస్టోర్లో దొరకదు. ఒకవేళ మీరు ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు ఒక గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఒక VPN ఆన్ చేసుకొని యుఎస్ రీజియన్ పెట్టేసుకొని, అక్కడ ఏదో ఒక లోకల్ అడ్రస్ తీసుకొని, మ్యాప్స్ ఓపెన్ చేసుకొని ఏదో ఒక లోకల్ అడ్రస్ తీసుకొని, సో మనం అక్కడ పేస్ట్ చేసుకొని యుఎస్ రీజియన్ ఇది అకౌంట్ యూఎస్లో ఉంటుంది అన్నట్టు చేయాలన్నమాట. సో అదనమాట యుఎస్ రీజియన్. ఒకవేళ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే, లేదంటే దేర్ విల్ బి సమ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లైక్ APK Mirror, APK Pure, ఇంకా చాలా ఉంటాయి అనమాట, ట్యాప్ అలాంటివి. వాటి నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట నేను చెప్పింది APK Mirror అని చెప్పి థర్డ్ పార్టీ వెబ్సైట్. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ APK బండిల్ అని కనిపిస్తుంది కదా, సింపుల్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక APK ఫైల్ అనేది మనకు ఆటోమేటిక్గా మన స్టోరేజ్లోకి యాజ్ యూజువల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత డౌన్లోడ్ అయిపోయినాక ఇన్స్టాల్ కొట్టేస్తాము, ఆ తర్వాత ఓపెన్ చేసుకొని ఆడుకుంటాము. సో నేనేంట్రా అంటే, నాకు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కన్నా లైక్ ప్లే స్టోర్ నుంచే చేసుకోవడం ఇష్టం అనమాట. ఎందుకంటే అప్డేట్స్ రాగానే ఎమ్మడి అప్డేట్ అయిపోతూ ఉంటుంది, అండ్ మళ్ళీ థర్డ్ పార్టీ వెబ్సైట్ అయితే మొదటి మళ్ళీ వెళ్ళి ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అదంతా తతంగం ఉంటుంది. సో కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. కానీ నేనేం చేశానంటే, ఇక్కడ యూఎస్ బేస్డ్ జీమెయిల్ అకౌంట్, గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయాను అనమాట. వన్స్ ఈ గేమ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను అసలు ఏంటి గేమ్ ఎలా ఆడాలి అని. సో నేను చూసినంత మటుకు నేను వేరే వీడియోస్ కానీ ఏమైనా చూసినప్పుడు నాకు ఇది బెస్ట్ అనిపించింది కొంచెం ఈ మెథడ్ అనేది. ఎందుకంటే సేఫ్గా ఉంటుంది, అందరూ కొంచెం నమ్ముతారు ఈజీగా అని. నమ్ముతారని కాదు కానీ బెస్ట్ either way it is from Google, right? Play Store, right? అందుకని. సో as you can see, I have downloaded the game. ఇప్పుడు ప్లే కొట్టేసాను. So let's wait. సో ఫస్ట్ ఇక్కడ నాకు తెలిసి ఇనిషియల్గా ఒక 500 MB ఏమో డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. యా, అండ్ ఈ గేమ్ సైజ్ వచ్చేసి నాకు తెలిసినంత మటుకు 20 to 30 GB ఉండొచ్చు, 20 to 25 GB సంథింగ్ ఇష్ ఆ రేంజ్లో ఉంటుంది. సో యూ కెన్ సీ 481 MB అనేది డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. వన్స్ డౌన్లోడ్ అయినాక మళ్ళీ రెజ్యూమ్ చేస్తా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మనం లాగిన్ స్క్రీన్లోకి వచ్చేసాం అనమాట. ఎయిదర్ వే యూ కెన్ చూస్ ఎనీ అకౌంట్, లైక్ నెటీజీ గేమ్స్ వాళ్ళ అకౌంట్ అయినా వాడచ్చు, గూగుల్ అయినా వాడచ్చు, గెస్ట్ అయినా వాడుకోవచ్చు. ఇట్స్ ఆన్ యువర్ విష్. నేనైతే మటుకు గూగుల్ వాడతాను, బికాజ్ గూగుల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఆల్. సో లెట్ మీ లాగిన్ ఫస్ట్. సో ఇప్పుడు చూసినట్టయితే నేను లాగిన్ అయ్యాను. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, జస్ట్ స్టార్ట్ ద గేమ్ ఆర్ అడ్జస్ట్ ద సెట్టింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటాను. మీరు చూసినట్టయితే ఫ్రేమ్ రేట్ అనేది హైలో ఉంది. ఫస్ట్ నేను దాన్ని ఎక్స్ట్రీమ్లోకి మార్చుకుంటా. అండ్ మోరోవర్ నాకు కనిపించిన ప్రతి సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకుంటాను, ఎందుకంటే నా డివైస్ వచ్చేసి S25 Ultra భయ్యా. సో నా డివైస్ అనేది కొంచెం హై గ్రాఫిక్స్ని హ్యాండిల్ చేయగలదు, అందుకని నేను ఎక్స్ట్రీమ్లో పెట్టుకుంటాను అనమాట. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు సీరియస్లీ ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు మీరు ఆ ఫ్రేమ్స్లో. ఆ ఫ్రేమ్ డ్రాప్స్ కొంచెం డ్రాప్ అవుతున్నట్టు మీకు అనిపించవచ్చు, ఎందుకంటే నేను రికార్డింగ్ అండ్ ప్లే టైం రెండు ఒకేసారి చేస్తున్నాను, అందుకని మీకు ఏమన్నా ఫ్రేమ్ డ్రాప్ అవుతున్నట్టు అనిపించవచ్చు. బట్ నాకైతే మటుకు చాలా బాగా అనిపిస్తుంది గేమ్. సో ఇంకా అది నెక్స్ట్ వీల్ స్టార్ట్ ద గేమ్. దానికంటే ముందు ఇక్కడ చూసారు కదా, మీరు 4.4 GB అనేది ఇనీషియల్గా డౌన్లోడ్ చేయాలి, ఆ తర్వాత 11.4 GB అనేది డౌన్లోడ్ చేయాలి. సో ఆ రెండు డౌన్లోడ్ చేస్తేనే మనకి గేమ్ అనేది రన్ అవుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఖైఫెంగ్ సంథింగ్ అని ఉంది కదా, అది చైనీస్ నేమ్, ఆఫ్ కోర్స్ మనం నోరు తిరగలేదు, సారీ. సో అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, 1.5 GB. బట్ మెయిన్ అయితే మటుకు ముందు గేమ్ రన్ అవడానికి 4.4 GB అండ్ 11.4 GB అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్పాండెడ్ రిసోర్స్ అని ఉంది చూసారు ఇటు పక్కన మీరు చూసినట్టయితే. ఆ ఎక్స్పాండెడ్ రిసోర్సెస్లో ఏముంటాయి అంటే, లైక్ మీకు ఎపీరియన్సెస్
అంటే లైక్ స్కిన్స్ అనుకోండి సింపుల్గా, ఆ స్కిన్స్ 2 GB ఉందన్నమాట. సో వాళ్ళు చూసారు కదా వాళ్ళ కళ్ళకి అది సంథింగ్ ఏదో వచ్చినట్టు, ఆ కత్తులు, ఆ డ్రెస్సులు, సో అదనమాట అవి స్కిన్స్. సో సింపుల్. తర్వాత గేమ్ స్టార్ట్ చేద్దాము. సో సింపుల్ మూడే ముక్కలు చెప్పేస్తా. డీటెయిల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తుంది మనకి మ్యాప్లో, ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి పికప్ చేసుకోవచ్చు అని ఆ ఇమేజ్ చూపించినట్టు. మినిమల్ అంటే ఇంకా అసలు ఏం చూపిదు అనమాట, జస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తుంది. లైక్ భూమి మీద ఏమైనా ఫ్లవర్స్ కానీ, కాయిన్స్ కానీ, వెపన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి చూపిదు మినిమల్లో, బట్ అందులో మటుకు అన్నీ చూపిస్తుంది గైడెడ్లో. అండ్ స్టోరీ డిఫికల్టీ. సో స్టోరీ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది గేమ్. రికమెండెడ్ పెట్టుకుంటే ఆటోమేటిక్ అదే సెలెక్ట్ చేస్తుంది కొంచెం గేమ్ ఆడిన తర్వాత. ఇంకా ఎక్స్పర్ట్లోకి వెళ్తే లెజెండ్, హార్డ్ కోర్. లెజెండ్ అంటే కొంచెం హార్డ్ మోడ్ అనుకోండి, హార్డ్ కోర్ అంటే ఇంకా హార్డ్ మోడ్కి ఇంకా అల్టిమేట్ మోడ్ అనమాట. సో బట్ అన్ఫార్చునేట్లీ హార్డ్ కోర్ అనేది ఇంకా మొబైల్లో అవైలబుల్ లేదు, ఫ్యూచర్ అప్డేట్స్లో తీసుకొని వస్తామని చెప్తున్నారు. సో అదనమాట. నేనైతే మటుకు స్టోరీ మోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా సోషల్ ప్రిఫరెన్స్లోకి వస్తే షేర్డ్ జర్నీ ఆర్ లోన్ వాండరర్. సో షేర్డ్ జర్నీ అంటే లైక్ యూ కెన్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. నువ్వు మీ ఫ్రెండ్స్ కలిసి ఆడుకుంటారా లేదా మీరు ఒకళ్ళే ఆడతారా అని. సో దాన్ని బట్టి వాళ్ళ స్టోరీ అడ్జస్ట్ చేయడానికి నేనైతే ఒంటరిగానే ఆడదాం అనుకున్నా కాబట్టి లోన్ వాండరర్ అని పెట్టేసుకొని ఉంచుకున్నాను. సో ఇంకా ఆ తర్వాత ఏముంది, జస్ట్ స్టార్ట్ కొట్టేసేయటం. ఇంకా స్టార్ట్ కొట్టేయంగానే గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అది గైస్ ఇవాళ వీడియో అయితే. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and share with your friends. Thank you.